వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77707720. ఏం జరిగిందండి మాకు తెలియదండి. 12:30 ఫోన్ చేశాడు మా అబ్బాయికి. ఫోన్ చేసి ఉయ్యూరు రమ్మన్నాడు. ఉయ్యూరు రమ్మని మమ్మల్ని లెగ్గొట్టాడు మా అబ్బాయి. అమ్మ అరుణ్ ఇంటికి రమ్మంటున్నాడు ఉయ్యూరు అన్నాడు. ఇక మేము అక్కడి నుంచి వచ్చాము. వచ్చేసరికి మా అమ్మాయి చచ్చిపోయాము. ఉరి పెట్టుకుంది అన్నాడు మేము వచ్చేసరికి. అంటే ఇళ్ళ స్థలం ఇల్లు ఉంది, దాని గురించి రమ్మడానికి అని చెప్పేసి చాలాసార్లు ఇల్లు అమ్మి బాకీలు తీర్చుకోవాలి, ఇల్లు అమ్మమన్నాడంట. కింద ఉన్న అతను ఫోన్ చేశాడు. ఇంట్లో కింద అద్దెకుండే అతను, పాపకు బాగాలేదు, సీరియస్గా ఉంది, తొందర రండి అని అన్నాడు. ఏంటండి ఏమైనా కొట్టుకున్నారా ఏంటి అని అంటే, ఏమనండి మీరు రండి నేను చెప్తాను కదా మీరు వచ్చి చూడండి అన్నాడు. వెళ్ళి చూస్తే పిల్ల పడుకోబెట్టుంది, ఉరేసుకుంది అని చెప్తున్నాడు అతను మా అల్లుడు. ఉరేసుకుని ఉంటే ఫ్యాన్కి వేలాడేది ఉండాలిగా, అది లేదు. మా ఎవరు రాకపోతే తీసి పడుకోబెట్టాడు. అట్టెందుకు పడుకోబెట్టాడు, మేము కంప్లైంట్ అయిపోతామే. అది కూడా మేము ఇల్లు కొని ఇచ్చాము ఉయ్యూరులో ఉన్నారని. ఆ ఇల్లు అమ్మి డబ్బులు ఎత్తుకురామని అంటున్నాడు పద్దాక. ఆ ఇల్లు అమ్మితే వాళ్ళ తమ్ముడికి కాలేజీ ఫీజులకు కావాలంట, వాళ్ళకేమో బాకీలు ఉన్నాయంట, బాకీలు తీర్చుకోవాలంట. వాళ్ళ అత్తమామ కూడా రోజు తిడుతున్నారంట ఫోన్లో చేసి. మొన్న చైతన్య కాలేజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అత్తమామ 4 రోజుల క్రితం సాయంత్రం 6:30-7ంటికి వెళ్ళి పిల్లల్ని తిట్టారంట. మరి కట్నం కోసం మరి విపరీతంగా తిడుతున్నాడంట. నేను ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చా కట్నం, మళ్ళీ 10 లక్షలకు ఒక బంగారానికి 10 లక్షలు అడ్జస్ట్మెంట్ చేశా. మళ్ళీ ఇంకా తేమని ఆ ఇల్లు, నేను ఇచ్చిన ఇల్లు అమ్మేయమని రోజు కొడుతున్నాడంట తాగొచ్చి. నాకేం మా అమ్మాయి చెప్పలేదు. చెప్పకుండా పుస్తకంలో రాసుకుని అవన్నీ దాచుకుంది. ఆ పుస్తకం పారేసాడంట. ఆ పుస్తకంలో ఉండదు ఒకటి వాట్సాప్ పెట్టింది, ఒక 2 పేజీలు ఉంటే. ఆ వాట్సాప్ మాత్రం నా దగ్గర ఉంది. రాత్రి సంతకాడు వచ్చింది నాకు వాట్సాప్, రాత్రి వచ్చింది. అయితే నేను తెల్లారి 2:30-3ంటికి చూసా. మనకి ఈరోజు మన ఉయ్యూరు పట్టణంలో అంబేద్కర్ నగర్లో రాత్రి ఒక అమ్మాయి వర్రే శ్రీవిద్య అనే అమ్మాయి పెళ్ళయి 4 సంవత్సరాలు అవుతుంది. అమ్మాయి 4 నెలలు అవుతుంది. ఆ అమ్మాయి రాత్రి భర్తతో గొడవపడి, భర్త పేరు అరుణ్ కుమార్, వర్రే అరుణ్ కుమార్. ఇతను కలవపాములలో సచివాలయంలో సర్వేర్గా పనిచేస్తాడు. ఇద్దరు గొడవపడి అమ్మాయి ఉరేసుకుని చనిపోయి కింద పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి, ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి కవర్ చేశాడు. ఆ ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి చూశారు. చూసేటప్పటికి కింద పడుకోబెట్టుంది. అయితే అతను చెప్పే దాని ప్రకారం అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకుని ఉందనేది భర్త చెప్తున్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేటప్పటికి కింద బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ ఉన్న గదిలో కింద పడుకోబెట్టింది. అయితే వీళ్ళకి గొడవ ఏంటంటే, ఈ అబ్బాయి ఇప్పుడు ఉంటున్న ఇల్లులు అలా ఇప్పుడు ఈ అమ్మాయి శ్రీవిద్యాల ఫాదర్ వాళ్ళు కొనిచ్చారు. ఆ శ్రీవిద్యాల అమ్మ పేరున ఉంటే అది అమ్మి ఇస్తే నేను నాకు అప్పులు ఉన్నాయి తీర్చుకుంటానని ఒత్తిడి చేస్తున్నట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. దాని మీద మేము వరకట్నం కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారి సమక్షంలో శవ పంచనామా జరుగుతుంది. దానిలో ఉన్న ముద్దాయిలు భర్త, అత్తమామల మీద మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఇంకా లేదండి, ఇప్పుడు ఇంకా ఒక మనకి ఫ్యాన్ కూరేసుకున్న చీర దొరికింది, అది సీజ్ చేసాం. అన్నీ కూడా మేము అన్నీ కూడా అనాలిసిస్కి పంపిస్తాము. అదేవిధంగా డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్, పిఎం సర్టిఫికేట్, ఇతర సర్టిఫికేట్ల ఆధారంగా కేసుని బిల్డప్ చేసి ముద్దాయిల మీద కఠిన శిక్షలు పడేటట్టుగా యాక్షన్ తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.